గమనించాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే చాలా బాధాకరం. మరి ఆయనకు నిజంగా ఏడుపు వచ్చిందో లేదో కానీ ఒక మహా నటుడు అని చెప్పి బిరుదు మాత్రం ఇవ్వాలని హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డ్రామాలు రావు, మాకు లోపల బాధ ఉంది కానీ ఏడ్చినంత మాత్రాన చేయలేము. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో చెప్పండి. మీరు వచ్చి సజెషన్స్ ఇవ్వమని చెప్పి 100 సార్లు చెప్పాము. మేము సజెషన్స్ ఇవ్వకుండా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే మ్యాచ్ బాక్స్ దొరకలేదని ప్రాణాలు తీసిండ్రో ఒక్కరి కావు 1400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్కరికి ఒక సాయం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళ ఇంటికి పోయిన దాఖలాలు లేవు. ఓన్లీ షో పుటాప్ చేయడము, రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఒకటే ఒకటి గమనించాలి. గ్రేట్ హైదరాబాద్ లో ఏదైతే మూసీ పక్కన, ఒక్క నిమిషం అమ్మ తల్లి, ఒక్క నిమిషం మీ గురించే మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం. మూసీ నది పక్కన ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొరువు లేదు ఇక్కడ. ఒకటి గమనించాలి. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫులే హైదరాబాద్ కు ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేరు. అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ను ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దక్కింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబంలో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోయినరా? మళ్ళీ అదే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ హరీష్ రావుకు, కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. ఇలా రెచ్చగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఒక అమ్మకు అయ్యకు పుట్టిన వాళ్ళైతే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మామ, అల్లుడు, కొడుకు, మీరు ఒక అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళైతే మీరు రండి బయటకు, నేను బయటకు వస్తా. ఎవరొక్కరు ప్రాణత్యాగం చేసుకున్నా మేము సహించబోము. అంతకు మునుపు నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. నా మొత్తం ఆస్తి, మీ దగ్గర ఉన్నంత ఆస్తి లేదు నా దగ్గర. మీ దగ్గర ఉన్న దాంట్లో 0.1% ఉండొచ్చు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్నాయి మొత్తం ఆస్తి ఇచ్చేస్తా. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా. నేను తలగబెట్టుకుంటే ధనికులు ఎంతో మంది ఉన్నారు, నాకు కూడా ఫేవరెట్లు ఉన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, ఇవాళ హైదరాబాద్ లో ఎంతమంది లాస్ అయినరో ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చినాక మిగతా పైసలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. పెద్ద పని కాదు. సినిమా యాక్టర్లు వస్తారు, ధనికులు వస్తారు. తెలంగాణలో నల్ల డబ్బుకు కరువు లేదు. నేను బీజేపీ ప్రభుత్వానికి, మా తండ్రి సమానులు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే రాత్రి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే రోజు మా దామోదర్ అన్న, మా గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్ 14 గ్రామాలు, ప్రతి విలేజ్ కూడా వచ్చి మీ బాధలు పంచుకొని మీకు ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో, మీకు ఏ విధంగా సహాయపడాలో 100కి 100 పాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. నచ్చప్పుడు రాలే ఏమనుకున్నావు? ఇప్పుడు మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము మొత్తం. ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదురా భయ్,
ఒక 10-15% నష్టపోయిండొచ్చు. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. మరి హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను చస్తానా భయ్, చెడ్డ పేరు రాకుండా నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు సిద్ధంగా ఉండా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముంది రా, నా దమ్ము మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు అది ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి వదిలి పెడదాం. బారాకుల్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. యువనయ జాగిరా ఇదంతా ఎన్నికలు వచ్చినాయి. ఇవంటే సెక్రటరీ కట్టినావు ప్రజల కోసం అంట, వల్ల నిధి వచ్చింది. అందులో కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందనైనా రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14 గ్రామాలు సస్తామంటే ఎవరొద్దు. ఎల్బీ స్టేడియంలో చెప్దాం, గేట్లు బంద్ చేద్దాం, లాకేద్దాం. ఓ డేట్ చెప్పకుండా సీక్రెట్ గా ముగ్గురం పెట్రోల్ పోసుకొని సస్తాం. మన తరఫుకెళ్ళి కనీసం 1,00,000 కోట్లు గ్యాదర్ చేయాలి. అందరూ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి నాయకత్వం ముట్టలే. ఇవాళ ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటారు. మంచి పేరు వస్తారు. అరే నా స్టాచ్యూ పెట్టకున్నా పర్లేదు, బావ గాంధీ, బొమ్మర్ది గాంధీ 2 స్టాచ్యూలు పెట్టిస్తాం తెలంగాణ. అది కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చెప్తా ఉన్నా. మీరు కొడుక టీవీలలో ఏమైనా మాట్లాడారు, ప్రాక్టికల్ గా చూపిస్తాం. మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో, ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కేటీఆర్ గారు ఏమేమి చేసిండు, రేపు అవసరమైతే కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఇడికెళ్ళి మీరు ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిండ్రో, ఎంతమందికి డివర్స్ అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు, సిరిసిల్లాల దళితులను నేరెళ్ళ ఇష్యూలో ఏ విధంగా కొట్టించారు, వాళ్ళందరినీ వినిపిస్తా. ఎల్ఈడి స్క్రీన్ లో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపిస్తా. మొన్న ఆంధ్ర ప్రజలు కూడా ఏమనుకుర్రు, ఈ కొడుకులు వస్తే మళ్ళీ బతకనియరు, ఎందుకు తలకాయ నొప్పని ధన బుద్ధిరు రావు హైదరాబాద్ లా. నెక్స్ట్ ఆ పరిస్థితి ఉండదు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ పార్టీ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.